అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో కళ్యాణదుర్గం నుండి పావగడకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు తన పక్క సీటులో కూర్చొని తన బ్యాగ్ లో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించినట్లు బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నీటి కనిపిస్తుంది మొత్తం ముగ్గురు చూడమ్మా లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ పావడకు వాళ్ళని పోతాను. ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను. ఏమిట్లో పెట్టింది బంగారం? లాంగ్ చైన్ 4 గాజులు. ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జిప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే పెళ్ళి అయింది. వాళ్ళ ముగ్గురు నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చొని మా బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. దొంగతనం జరిగితేనే మీరు ఏం చేసినారు? మేము పోలీసులు ఫిర్యాదు చేసినాం, కేసు పెట్టి